హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో చక్కటి వంకాయ మసాలా వేపుడు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇంకా చాలా బాగుంటుంది. రుచి అయితే అమోఘమండి. ఒక చిన్న టిప్తో మీకైతే ఈ కూర ఎలా తయారు చేయాలి, ఈ వేపుడు మీకు చూపిస్తానండి. పూర్తిగా నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు నేను ఏమేమి వేసానో. ఇప్పుడు తయారు ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ సైజు వంకాయల్ని 2 తీసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వేపాలి, మసాలా ఏంటి అన్నీ మీకు వివరంగా చెప్తాను. చూడండి. ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ధనియాలు 1 స్పూన్ వరకు వేసుకున్నానండి, టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు జీలకర్ర కొద్దిగా. ఇప్పుడు చూడండి, లవంగాలు 3 వరకు వేసుకున్నాను, చిన్న చెక్క. ఇంకా ఈ అనాస పువ్వు 1 రేకు అనమాట, కొద్దిగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా ఇలా వేసుకోవాలండి, చిన్న పాయ. ఇప్పుడు అల్లం ముక్క అండి, చిన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాకి ఉల్లిపాయలు కూడా మనం వేసుకోవాలండి. మీడియం సైజు నేను రెండు ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనము మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇవి మనం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఇవి నలిగిన తర్వాత ఉల్లిపాయలను వేసుకుందాం. ఇప్పుడు మనము మసాలాని మెత్తగా ఆడించుకున్నామండి, పేస్ట్లా. చూసారు కదా, ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది ఈ వేపుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయల్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద వంకాయలు కాబట్టి ఇలా పెద్ద వంకాయలు మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మధ్యన కోసేసి ఇలా 3 ఈనుల్లో మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వంకాయల్ని మనం ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా ఇలా మనం దేంట్లో ఉడకబెట్టుకుంటామో ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం కొద్దిగా ఉడకబెట్టుకుంటే ఒక 50% మనం ఉడకబెట్టుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంకాయ మనకి ఉడుకుతుంది. ఇది మీరు కొద్దిగా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి, సిమ్లో పెట్టకండి. సిమ్లో కానీ పెడితే వంకాయ మనకి కంగిపోతే వంకాయ గట్టిగా అయిపోయి మనకి టేస్ట్గా ఉండదు అనమాట వేపుడు. చూసారు కదా, ఇప్పుడు మనకి 50% అయితే మనకి అయ్యింది. ఇప్పుడే మనం తీసుకోవాలండి, ఇంకా మసాలాలో మనకి వేగిపోతుంది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ వంకాయలు తీసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. కొద్దిగా ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మసాలాని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. కారం మీరు చూసుకొని ఎంత తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వంకాయలో కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. ఈ మసాలా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి వంకాయ వేపుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చిన్న వంకాయలు అయితే మువ్వంకాయగా వేపుతాము, అది వేరేగా వేపుతామండి. ఇలా పెద్ద వంకాయలు కనుక ఉంటే ఇలా చక్కలు చేసి ఇలా మసాలా పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే మనకి చక్కగా వేగిపోయింది, పచ్చివాసన మొత్తం పోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ వంకాయలని వేసుకుందాం, వంకాయ ముక్కల్ని. ఇలా మనం చక్కగా వంకాయ ముక్కల్ని పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పోతే మనం తిప్పుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను తిప్పుకున్నాను. ఇలా పెట్టుకోవాలి. మనం తిప్పుకున్న తర్వాత ఇంకా
చిన్న మంట పైన కొద్దిగా వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం మనకి వంకాయలోకి వెళ్ళి వేగుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయలని మనం మధ్యన వచ్చి కలుపుకుంటూ ఉండాలండి. తిరగవేయాలి, తిప్పుతూ ఉండాలన్నమాట. వంకాయలని తిప్పుతూ ఉంటే మసాలా అనేది మనకి చక్కగా లోనికి వెళ్ళి బాగుంటుంది. ఇలా చక్కగా వేయించుకోవాలండి. మనం ఈ మసాలా వేపుకుంటాం కదా, వేగినప్పుడే మనము కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా చిటికెడు అంటే చిటికెడు వేసుకోవటం వలన మనకి ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే నేను కొద్దిగా వేసాను. అది వేయటం వలన మసాలా టేస్ట్గా ఉండి మనకి ఈ వేపుడు అనేది చాలా బాగుంటుంది, టేస్ట్గా వస్తుందండి. మీరు మసాలా వేగినప్పుడే టేస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ చూసుకొని, చాలకపోతే ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలా చక్కగా రెండు వైపులా కలుపుకుంటూ ఉండాలండి. ఒక్క చేతితో నేను చేయలేకపోతున్నాను, అందుకే మీకు తిప్పాక చూపిస్తున్నానండి. చూసారు కదా అంత చక్కగా మనకి వేగుతుంది. ఇలా చక్కగా చిన్న మంట పైన వేయించుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వంకాయలని మనము అట్ల పెనంకి ట్రాన్స్ఫర్ చేసామండి. ఇప్పుడు ఈ వంకాయలని ఈ పెనం మీద ఇంకా 50% వేయించుకోవాలి. అందులో ఇప్పుడు వేగింది కదా, ఇప్పుడు మళ్ళీ దీని మీద వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కళాయిలో కానీ పాన్లో కానీ వేయించుకుంటే ఈ టేస్ట్ మరి రాదనమాట. ఇప్పుడు ఇలా పెనం మీద లాస్ట్లోనే వేయించుకోవాలి. మా ఒరిస్సాలో అయితే ఇలా మేము వేయించుకుంటాము. కొన్ని వేపుడులను ఇలా అన్నమాట వేయించుకుంటాము. చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మనము తిప్పుకోవాలండి వంకాయ ముక్కల్ని. కాస్త సమయం పడుతుందండి మనకి ఇలా వేయించుకోవడానికి. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చారన్నంకి, పప్పు అన్నంకి, దేనికైనా మనం ఈ వంకాయ ముక్కల్ని నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కనుక ట్రై చేసుకోకపోతే ఈసారి మీరు ట్రై చేసి చూడండి. అయితే మనకి వంకాయలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత చక్కగా వేగాయో. ఇలా అన్నమాట వేగుతుందన్నమాట. మనం కళాయిలో గట్రా వేయించుకుంటే లాస్ట్ వరకు ఈ టెక్స్చర్ రాదండి. ఇలా అయితే మనకి అట్ల పెనం మీద అయితే ఇలా వస్తుందన్నమాట. మేమైతే మా సైడ్ ఎక్కువగా చేసుకుంటామండి, అందుకే ఇలా చేసి మీకు చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇలా అన్నమాట వస్తుంది. చాలా టేస్ట్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్టీ మసాలా వంకాయ రెడీ అయ్యిందండి. సూపర్ టేస్ట్ అండి. ఇంకా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు కూడా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వంకాయ వేపుడు సూపర్ టేస్ట్ అండి. ఇందులో టిప్స్ ఏమిటంటే కొద్దిగా బెల్లం వేయటం, ఇంకా అట్ల పెనం మీద వేయించుకోవటం అండి. ఈ రెండు టిప్స్ అండి, మీరు కూడా పాటించండి.